హాయ్ అండి, ఇవాళ అయితే మసాలా ఎగ్ ఆమ్లెట్ అయితే చూడబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు 3 అయితే ఎగ్స్ తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, ఆనియన్ తరుగు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో ఆనియన్ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. దూర రంగు వచ్చేంత వరకు. ఈలోగా మనమైతే ఎగ్స్ పగలగొట్టుకున్నాము. బౌల్ తీసుకొని అందులో అయితే ఎగ్స్ అయితే పలగొట్టేసి అంతా చిలకొట్టేయాలండి. చిలకొట్టేసిన తర్వాత ఇందాక వేయించుకున్నాం కదండి ఆనియన్ తరుగు, ఆ తరుగు కూడా ఇందులోకి వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా వేసేసి మరొకసారి బాగా కలపాలి. కలిపితే అంతా కూడా మనకు ఎగ్స్ అనేది పడుతుంది. అంతేనండి. ప్యాన్ పెట్టేసి ప్యాన్కి అయితే ఆయిల్ రాసేసి దోశ పెనమైనా ఏ పెనమైనా వస్తుంది ఆమ్లెట్ అయితే. ఇంకైతే ఆమ్లెట్ అయితే వేసేయడమేనండి. చూడండి ఈ గుంత పెనాల్లో కూడా వస్తుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే అదే బాగా వస్తుందండి ఆమ్లెట్ అయితే. చాలా సూపర్ టేస్ట్ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆనియన్స్ అయితే వేయిస్తే ఆ టేస్టే వేరండి, బాగుంటుంది పచ్చివాసన రాకుండా. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి 2 పెనాల మీద కూడా బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి. లైక్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఉంటామండి.